ఓం మహాగణపతే నమః. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క గ్రహస్థితి, చంద్రుని యొక్క సంచారాన్ని గనక మనం ఒకసారి గమనించినట్టయితే, చంద్రుడు ముఖ్యంగా చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల ఈ నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది. ఇక తుల, వృచ్చికం, ధనస్సు ఈ రాశులలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారంలో ఉంటుంది. ఇక ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము 12 రాశుల వారి యొక్క ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే, కర్కాటక రాశి వారికి ఈ వారం కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఇస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే ఆదివారము, సోమవారం ఈ 2 రోజులు కాస్త మిస్అండర్స్టాండింగ్స్కి, గొడవలకు దూరంగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. వాగ్వివాదాలకు పోకండి, పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. మనస్పర్ధలు కలగకుండా చూసుకోవడం అనేది ఈ 2 రోజుల్లో మనకి కర్కాటక రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఖర్చులు కనిపిస్తున్నాయి, దగ్గరి బంధువుల యొక్క అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఇక మంగళవారము, బుధవారము, గురువారం ఈ 3 రోజులు కూడా పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. అదేవిధంగా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా పనికి తగినటువంటి ఫలితం లభించట్లేదు అనేటటువంటి బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కర్కాటక రాశి వారికి ఈ 3 రోజుల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక మీరు చేస్తున్నటువంటి పనులు ఇక నేను చేయలేను అని వాటిని గివప్ చేసేటటువంటి, అంటే వాటిని మానుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క స్నేహితులు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రయాణాలు చేస్తున్నట్టయితే ప్రయాణాల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు చేస్తున్నట్టయితే 1-2 సార్లు చక్కటి ప్లానింగ్ చేసుకోండి. ముందుగానే అన్ని సంబంధించినటువంటి విషయాలన్నీ మీరు అమర్చుకున్నట్టయితే, ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక వృధా ఖర్చు కూడా కనిపిస్తుంది. కాబట్టి ఖర్చు చేసేటప్పుడు ఆచితూచి ఖర్చు చేయండి. అది తప్పకుండా అవసరమైతే మాత్రమే ఖర్చు చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక శుక్రవారం, శనివారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీ అభిప్రాయాలు మీరు పనిచేసే చోట పరిగణింపబడతాయి. అదేవిధంగా మీకు అనుకూలత కూడా ఉంటుంది. మీ అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. కార్యసిద్ధి కనిపిస్తుంది. ప్రయాణాల్లో అనుకూలత అనేది 2 రోజుల్లో ఉంది. ధనలాభం కనిపిస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకునేటటువంటి అవకాశాలు కూడా మనకి కర్కాటక రాశి వారికి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే వారం చివరి భాగంలో చక్కటి ఫలితాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. వారం మొదటి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలే కర్కాటక రాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. మీరు ముఖ్యంగా హనుమంతుని పూజించండి. మంగళవారము హనుమంతుని ఆలయాన్ని సందర్శించడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మనకి కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఫలితాలు. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే, ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. ఒకవేళ మీ జన్మ జాతకము అంతగా అనుకూలత లేదు, అదేవిధంగా గోచారంలో కూడా అంతగా అనుకూలంగా లేదు అన్నప్పుడు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి. ఇవి స్థూలంగా ఈ వారం యొక్క రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.